ప్రవక్త శిష్యుని భార్య ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. ప్రవక్త శిశువుని యొక్క భార్య. ఎలీషా శిశువులలో ఒక ప్రవక్తకు ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి అనగా పరిచర్య చేస్తున్నటువంటి శిశువులలో ఒక శిశువుని భార్య హఠాత్తుగా చనిపోతుంది. హఠాత్తుగా భార్య కాదు, భర్త చనిపోతాడు. అట్లా నువ్వు సరే అంటున్నావు. శిశువుని యొక్క ఎలీషాకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిశువులలో ఒక శిష్యుడు చనిపోతాడు. అయితే అతనికి ఫ్యామిలీ ఉంది. ఎంతమంది ఫ్యామిలీ? 2 కుమారులు, తన భార్య. మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో? 4 మెంబర్స్. ఓకే. ఈ 4 వారి ఇంట్లో నివాసం ఉంటూ కొంతకాలం అతడు పరిచర్య చేస్తూ సేవ చేస్తూ పాస్టర్ గారంట అనగా ఎలీషా. పాస్టర్ గారు ఎవరు అప్పుడు? ఎలీషా. సెల్లో మనం చూడడానికి వీలు కాదు, గుర్తుంటే తప్ప. అందుకని బైబుల్ చూడాలి మనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం చూడాలి, ప్రతి వర్డ్ మనం బైబుల్ చూసే జ్ఞాపకం పెట్టుకోవాలి. సెల్లో ఇంతవరకు నేను చెప్తున్నా కదా, సెల్లో నాకు ఏ వచనం గుర్తుండదు. బైబుల్ లేకుండా మెసేజ్ చెప్పడానికి నేను సెల్ తీసుకపోతే చెప్పలేను, రాదు అసలుకి. సెల్ లేకుండా ఏం లేకుండా నాకు బైబుల్ ఒకటి ఉంటే చాలు. అంటే ఏ వర్డ్ ఎక్కడ ఉంది, ఏ మాట ఎక్కడ ఉంటుంది, ఏ సందర్భం ఎక్కడ ఉంది అనేది నేను ఈజీగా బైబుల్లో వెతుక్కోగలుగుతా. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే సెల్కి అలవాటు పడకూడదు అనమాట. అర్థమైనా? సెల్కి ఎప్పుడు మనము కనెక్ట్ కాకూడదు, బైబుల్కే అలవాటు పడాలి. బైబుల్ చూస్తేనే మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండిపోతాయి. అలాగే ఓకే, రైట్. వీ కెన్ సీ 2 King chapter 4 verse 1-4. ఇక్కడ ప్రవక్తల శిశువులలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది. ఏమని? సార్, అయ్యా నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఓకే, ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చింది. సార్, ఇన్ని రోజులు నీ ఎంట సువార్తకు వచ్చాడు, నీ ఎంట ఊరూరు తిరిగాడు, ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ దొలకపోయినావు, ఎక్కడ పరిచర్య ఉందంటే అక్కడ దొలకపోయినావు. మరి ఇప్పుడైతే నీ దాసుడు నా భర్త నీ దాసుడు. ఎవరు దాసుడు? ఎలీషా యొక్క దాసుడు. ఎలీషా యొక్క దాసుడు నా భర్త. అక్కడ లేదు, ఉంది కదా, అక్కడే ఉంది కదా మొదటి వచనంలో. నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు. అయితే ఇప్పుడు నాకు ఆయన చనిపోయాక అప్పులవాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఎలీషాతో చెప్తుంది. సార్, నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా భర్త బతికున్నప్పుడు చాలా అప్పులు చేశాడు. కుటుంబ పరిస్థితుల వలన, పిల్లల చదువు కొరకో, లేకపోతే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వలన, ఎన్నో అనారోగ్య ప్రాబ్లమ్స్ వలన, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కావచ్చు, ఫ్యామిలీ అయినాక ఉంటాయి కదా ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులకు, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదో అవసరం పడి అప్పు చేశాడు. ఎవరు? ప్రవక్త శిష్యుడు. ఏ ప్రవక్త శిష్యుడు? అది ఎలీషా శిష్యుడు. అయితే ఉన్నట్టుండి ఆయన చనిపోయాడు. ఇప్పుడు భార్య, 2 కుమారులు మరి అనాథలుగా మిగిలిపోయారు. కాబట్టి చాలామందికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వారందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, మన కుటుంబంలో యజమాని మరణించినప్పుడు, మన కుటుంబంలో మన ఇంటిని పోషించే మన భర్తగా ఉన్నటువంటి యజమాని ఒకవేళ ప్రభువునందు నిద్రిస్తే మనం ఏం చేయాలి అన్న వాక్య భాగాన్ని మనం ఈరోజు స్టడీ చేస్తున్నాం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ ఈమె స్త్రీ, భర్త చనిపోయాడు, అప్పులు మిగిలాయి, 2 కుమారులు ఉన్నారు. మరి 2 కుమారులను ఎలా పోషించుకోవాలి? అప్పులు ఎలా కట్టాలి? 2 కుమారులను ఎలా పోషించుకోవాలి? ఇప్పుడు ఆమె జీవితం కూడా ఇలాగే
ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడు ఆమె ఒంటరిగా ఆలోచించకుండా, భయపడకుండా ఒక నిర్ణయానికి వచ్చింది. నేను చర్చికి వెళ్ళాలి, నేను పాస్టర్ని కలవాలి, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, నా ఏలినవాడు దైవజనుడు గొప్ప ప్రవక్త సేవకుడు ఉన్నాడు కదా, నేను అతని దగ్గరికి వెళ్ళి నా సమస్య అతనితో చెప్పుకుంటాను అని వచ్చింది. వచ్చి సమస్య అంతా చెప్పుకుంది. ఏమని? అయ్యా, ఇది నా పరిస్థితి, నేనేం చేయాలి, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అమ్మా, నేను విన్నాను, నీ సమస్య అంతా విన్నాను, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు నేనేం చేయాలి? ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు కదా, చాప్టర్ 4 వర్స్ 2, ఎలీషా సెయిడ్ టు హర్, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? ఎలీషా అంటున్నాడు ఆమెతో, అమ్మా, ఓ మదర్, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? నేను నీ కోసం నేనేం చేయాలి? నీకేం కావాలి నా దగ్గర నుంచి? అప్పుడు ఆమె అంటుంది కదా, నా అప్పులు, నా భర్త చేసిన అప్పులవాడు నా ఇంటికి వచ్చి నా 2 పిల్లలను తన ఇంటికి తీసుకెళ్తానంటున్నాడు అని పాస్టర్ గారికి చెప్పింది, ఎలీషాకు చెప్పింది అనమాట. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎలీషా సే టు హర్, ఓ మదర్, డోంట్ ఫియర్ అండ్ డోంట్ క్రై. అమ్మా, నువ్వు భయపడొద్దు, అలాగే నువ్వు ఏడవకూడదు. డోంట్ ఫియర్ అండ్ డోంట్ క్రై. ఆ సబ్జెక్టు టైటిల్ ఏమని ఇచ్చానంటే, ఏ లిటిల్ ఫెయిత్ ద గ్రేట్ మెరకల్. అంటే చిన్న విశ్వాసం, దాని ద్వారా గొప్ప అద్భుతం. చిన్న విశ్వాసం పెద్ద గొప్ప అద్భుతం అని అర్థం అన్నమాట. కాబట్టి ఆమె ఎలీషా అంటున్నాడు ఆ యొక్క ప్రవక్త శిష్యుని భార్యతో, అమ్మా, నీ దగ్గర ఏమైనా ఉందా? అప్పుడు ఆమంటుంది, నా ఏలినవాడా, అయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా అంటున్నా, నా ఇంట్లో ఏమీ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఎలీషా అంటున్నాడు కదా, వాట్ డు యూ హ్యావ్ అంటున్నాడు కదా. ఇక్కడ 2వ వచనం అనుకుంటా, 2వ వచనం ఒకసారి చదువుకుందాం. అంటుంది ఆమె, ఏ లిటిల్ ఆయిల్, ఐ హ్యావ్ ఏ లిటిల్ ఆయిల్ అని చెప్తుంది ఆమె. ఎవరితో చెప్తుంది? ఎలీషా చెప్తుంది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర గుడ్, వాట్ డు యూ హ్యావ్? ఐ హ్యావ్ ఏ లిటిల్ జార్ ఆఫ్ ఆయిల్. నా దగ్గర ఒక చిన్న ఆయిల్ బాటిల్ ఉంది, ఇంతకు మించి నా దగ్గర ఏం లేదంటుంది. ఫస్ట్లో నా దగ్గర ఏం లేదంటుంది. యూ కెన్ సర్చ్, యూ కెన్ గో బ్యాక్ యువర్ హౌస్, వాట్ డు యూ హ్యావ్, చెక్. అప్పుడు ఆమె చూసి అంటుంది, నథింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటుంది ఆమె. నా దగ్గర ఏం లేదు ప్రభువా, అప్పులు చూస్తే చాలా ఉన్నాయి. చాలాసార్లు మనకు అప్పులు చాలా ఉంటాయి, మన కష్టాలు చాలా ఉంటాయి, మనకు బాధలు చాలా ఉంటాయి. వీ హ్యావ్ మెనీ సంథింగ్ ప్రాబ్లమ్స్. బట్ ఆ టైంలో మనం ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏమైనా ఉండొచ్చు, నీ దగ్గర ఏముంది అని దేవుడు ప్రశ్నిస్తాడు మనల్ని. అప్పుడు ఆమెను అదే ఎలీషా ప్రశ్నిస్తున్నాడు, అమ్మా, నీకు చాలా అప్పులు ఉన్నాయి, నీ ఇంటి యజమాని కూడా చనిపోయాడు, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ డు యూ హ్యావ్? అప్పుడు ఆమె అంటుంది, ప్రభువా, నా ఏలినవాడా, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అప్పుడు ఎలీషా అంటున్నాడు, చూడమ్మా, ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయి, నీ ఇంటిని బాగా వెతుకు అంటే అప్పుడు వెతకంగా ఎక్కడో మూలకి ఒక చిన్న ఆయిల్ బాటిల్ కనిపిస్తుంది. అప్పుడు వచ్చి, నా ఏలినవాడా, ఈ చిన్న ఆయిల్ బాటిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసింది. అప్పుడు ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు, అమ్మా, ఈ చిన్న ఆయిల్ బాటిల్ చాడు, ఈ చిన్న ఆయిల్ ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు నీ ఇంటిలో. ఈ చిన్న ఆయిల్ ఉందని నాకు చెప్పావు కదా, చాలు. ఈ చిన్న ఆయిల్ బాటిల్ ద్వారానే నీ ఇంటిలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని ఎలీషా చెప్తున్నాడు. గుడ్, నువ్వు చెప్పావు, నా దగ్గర ఒక చిన్న ఆయిల్ బాటిల్ ఉంది, ఐ హ్యావ్ ఏ లిటిల్ జార్ ఆఫ్ ఆయిల్ బాటిల్. బట్ ఎలీషా సేడ్ టు హర్, ఓకే, యూ హ్యావ్ ఏ లిటిల్ బాటిల్, బట్ గాడ్ విల్ డూ గ్రేట్ మెరకల్ త్రూ ఇట్ లిటిల్ జార్ ఆఫ్ ఆయిల్. దేవుడు గొప్ప అద్భుతాన్ని ఆ బాటిల్ ద్వారా చేయబోతున్నాడు. ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు.
నువ్వు నమ్మితే ఆమె అంటుంది, ఇంత చిన్న ఆయిల్ ద్వారా, ఇంత చిన్న ఆయిల్ కుండ ద్వారా అంత పెద్ద అప్పులు ఎలా తీరుతాయి అని అంటుంది ఆమె. అవునా? చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, నువ్వు నమ్మితే చిన్న ఆయిల్ బాటిల్ ద్వారా నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు ఎలీషా. ఎవరిని? ప్రవక్త శిష్యుని భార్యని. అప్పుడు ఆమె మారు మాట చెప్పకుండా ఆ ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి ఆ చిన్న ఆయిల్ బాటిల్ని ఓపెన్ చేసి పక్క వారి దగ్గర అరువు తెచ్చుకోమని అడిగాడు అనమాట. అరువు తెచ్చుకొని కుండలన్నీ లైన్గా పెట్టి, కుండలు ఉంటాయి కదా, మట్టి కుండలు లైన్గా పెట్టి ఈ చిన్న ఆయిల్ బాటిల్ ద్వారా ఒక్కొక్క కుండ నింపుకుంటూ వెళ్ళు అని చెప్పాడు. ఆ చిన్న ఆయిల్ బాటిల్ని ఒక్కొక్క కుండలో నింపుతుంది, అది నిండిపోయింది. ఆయిల్ బాటిల్ మాత్రం అలాగే ఉంది. ఇంకొక కుండలో పోస్తూ ఉంది, ఆ కుండ నిండింది, ఆయిల్లో మాత్రం ఆయిల్ అయిపోలేదు, నూనె మాత్రం అయిపోలే. ఇంకో కుండలో పోస్తుంది, కుండ నిండింది, కానీ ఆయిల్ బాటిల్ మాత్రం అయిపోలే. ఫస్ట్లో చెప్పినప్పుడు మాత్రం నా ఏలినవాడా, ఇది హౌ ఈజ్ పాసిబుల్? చిన్న బాటిల్లో అన్ని కుండల నూనె ఎలా నింపాలి అని అనుమానించుంటే, ఒకవేళ అవిశ్వాసంతో నేను నింపను అని చెప్పింటే, ఆమె అప్పులు తీరిపోయా? తీరిపోకుండే కదా. అయితే అక్కడేమైందంటే, ఆమె విశ్వాసముతో, నమ్మకముతో ఎలీషా మాట మీద నమ్మకం ఉంచి ఎలీషా ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళు ఆ బాటిల్ని కుండలకు నింపు అన్నాడు. నువ్వు వెళ్ళు ఆ కుండలకు నింపమన్నాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, అమ్మా నేను చెప్పినట్టు చెయ్యి, డూ యాజ్ ఐ సేడ్, యూ కెన్ డూ యాజ్ ఐ సేడ్, ఫస్ట్ యూ కెన్ గో ఇన్ యువర్ హౌస్, యూ కెన్ డూ యాజ్ ఐ సేడ్. అప్పుడు గాడ్ విల్ డూ గ్రేట్ మిరకల్ త్రో యువర్ లిటిల్ ఆయిల్. దేవుడు ఆ ఆయిల్ ద్వారా గొప్ప అద్భుతం చేస్తాడు. ఫస్ట్ డూ యాజ్ ఐ సేడ్. మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చేయం, ఫస్ట్ చెప్పింది చేయమన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. మనం అది చేయం. మనము అది చేయకుండా మన సొంత ప్రయత్నాలు, ఎవరినైనా అప్పు అడిగింటే బాగుండు, ఎవరిదైనా బదులు అడిగింటే బాగుండు, ఫస్ట్ సెర్చ్ చేస్తామన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? నీకేమైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత నీ పనుల భారము యెహోవా మీద మోపము. ఫస్ట్ మనకున్నటువంటి సమస్యలు, మన ప్రాబ్లమ్స్ యెహోవా మీద మనం మోపాలి. అప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని మన కొరకు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అప్పుడు ఈమె విశ్వాసంతో నమ్మింది. అమ్మా, మదర్, ఫస్ట్ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకపోతే దేవుని కార్యం నువ్వు చూడలేవు. అప్పుడు ఆమె తన దగ్గర ఉన్నటువంటి లిటిల్ ఆయిల్ ద్వారా నమ్మకముతో గొప్ప అద్భుతాన్ని చూసింది. తన దగ్గర ఉన్నటువంటి అనేకమైన కుండలకు నూనె నింపింది, అనేకమైనటువంటి లక్షల అప్పును ఆమె తీర్చింది. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూసిందనమాట. షీ హ్యాజ్ ఏ లిటిల్ ఆయిల్. ఆఫ్టర్ దట్ ఆమె గొప్ప అద్భుతాన్ని చూసినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకు ఏమి లేదని మనం కొన్నిసార్లు బాధపడుతుంటాం. మన దగ్గర ఏదైతే ఉందో దాని ద్వారానే దేవుడు గొప్ప అద్భుతాన్ని చూడాలి. మన దగ్గర కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర చిన్న విశ్వాసం, కొంచెమే విశ్వాసం ఉంటే చాలు. కొంచెం విశ్వాసం ఉంటే గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. ఇది పాత నిబంధనలో స్టార్ట్ అయిన ఈ అంశం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆమె దగ్గర చిన్న ఆయిల్ ఉంది. అయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర లిటిల్ ఆయిల్ బాటిల్, షీ హ్యాజ్ ఏ లిటిల్ ఆయిల్ బాటిల్. ఇప్పుడు మనకేం ఉండాలంటే వీ హ్యావ్ ఏ లిటిల్ ఫెయిత్. మన దగ్గర చిన్న విశ్వాసం ఉండాలి. అప్పుడు గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం. విశ్వాసం లేకపోతే కొంచెమే విశ్వాసం, చిన్న విశ్వాసం. యేసుప్రభువు అంటాడు కదా, మీ దగ్గర కొంచెం విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకొని సముద్రంలో పడేస్తారంటాడు కదా. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత. ఇఫ్ యూ హ్యావ్ ఏ లిటిల్ ఫెయిత్, ఆఫ్టర్ దట్ we can see the great miracle.
ఎప్పుడైతే ఎప్పుడైతే వీ హ్యావ్ ఎ లిటిల్ ఫెయిత్, ఆఫ్టర్ దట్ గాడ్ విల్ డూ గ్రేట్ మిరకల్ త్రూ ఆ లిటిల్ ఫెయిత్. మన దగ్గర చిన్న విశ్వాసం ఉంటే దాని ద్వారానే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆమె దగ్గర ఏముంది ఇప్పుడు? ఆమె దగ్గర ఎంత ఉంది? ఆయిల్. షీ హ్యాజ్ ఏ లిటిల్ ఆయిల్ బాటిల్. ఆఫ్టర్ దట్ గాడ్ డిడ్ ఏ గ్రేట్ మిరకల్ త్రూ ఇట్. ఆ చిన్న లిటిల్ బాటిల్ ద్వారానే పెద్ద అద్భుతం చేసి తనకున్నటువంటి అప్పులన్నీ తీర్చేశాడు. మన జీవితంలో కూడా మన దగ్గర ఏమి లేదని చాలాసార్లు బాధపడతాం కదా. డబ్బులు లేవు, ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, సమస్యలు పెద్దవి, డబ్బులు మాత్రం కొంచెమే ఉన్నాయి. అర్థమైనా? మన దగ్గర 100,000 రూపాయలే ఉన్నాయి, లక్షల అప్పులు ఉన్నాయి. 1,00,000 రూపాయల అప్పు ఉంది, 1,000 రూపాయలు డబ్బు ఉంది. 1,00,000 రూపాయల అప్పు 1,000 రూపాయల ద్వారా ఎలా తీరుతుంది? హౌ ఇస్ పాసిబుల్? ఆ 1,000 కన్నా 1,00,000 కన్నా మన దగ్గర ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఇది ఈ సబ్జెక్ట్ యొక్క సారాంశం. ఈరోజు ఒక విషయాన్ని మాత్రమే మనం నేర్చుకున్నాం. ఏ విషయాన్ని నేర్చుకున్నాము? ప్రవక్త శిష్యుని భార్య గురించి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? తన దగ్గర కొంచెమే ఆయిల్ ఉంది, గొప్ప అద్భుతాన్ని చూసింది. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక విషయాన్ని మాత్రమే మనము ధ్యానించాం. ఒక్క విషయమే, ఒకరి గురించి మాత్రమే. సరేనా? నెక్స్ట్ వీక్ ఇంకొకరి గురించి మనము ఆలోచించేద్దాం. మన దగ్గర కూడా కొంచెం విశ్వాసం ఉండాలి. ఆమె దగ్గర కొంచెమే ఆయిల్ ఉంది, కానీ గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. ఈరోజు కూడా కొన్ని కుటుంబాలలో యజమానులు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈమె ఏం చేసిందంటే, నా భర్త చనిపోయాడని బాధపడకుండా, నాకు అప్పులు ఉన్నాయని బాధపడకుండా, నా పిల్లలు అనాథలయ్యారని బాధపడకుండా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చి ప్రవక్త గారి దగ్గర ప్రార్థన చేసుకొని, నా దగ్గర అయితే ఈ సమస్య ఉంది, దేవునికి చెప్పుకొని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తనకున్నటువంటి చిన్న నూనె ద్వారా గొప్ప అద్భుతాన్ని ఆమె చూడగలిగింది. మనం కూడా దేవుని సన్నిధికి వద్దాం. ఆదివారం దేవుని ఆలయానికి వద్దాం. దేవుని ఆలయానికి వచ్చి మన సమస్యను దేవునితో చెప్పుకోవాలి. మన సమస్యలు దేవునితో చెప్పుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెమే విశ్వాసము ద్వారా గొప్ప అద్భుతాన్ని మనము దేవుని సన్నిధిలో నుంచి పొందగలము. అటువంటి అనుభవం నీకుందా? ఆమె అనుభవంతో తన సమస్యను దేవుడితో చెప్పుకొని తను గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. తన కుటుంబంలో తన పిల్లలను పోషించుకొనగలిగింది. తన యొక్క భర్త లేని బాధను మర్చిపోయి అప్పులన్నీ తీర్చేసుకుంది. అటువంటి అనుభవం, అటువంటి విశ్వాసము, నిరీక్షణ మనకందరికి కూడా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క లిటిల్ ఫెయిత్ అనే పాఠం ద్వారా మనము కూడా మన దగ్గర ఉన్నటువంటి చిన్న విశ్వాసము ద్వారా మరి గొప్ప సహాయాన్ని దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు అట్టి కృపను మనకందరికీ చేరువచ్చిన వారందరికీ చిన్న విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతాన్ని దేవుడు మనమందరం పొందుకునేలాగున ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.